మేడం పీరియడ్స్ టైమ్‌లో మోషన్ ఎక్కువ సార్లొస్తుంది. ఇది కామనేనా అని అడిగాను. హాయ్ అండి. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? నేను మీ డాక్టర్ జ్యోత్స్న. సో, దీన్నే పీరియడ్ పూప్ అని అంటాము. వెరైటీగా ఉంది కదా పేరు. బట్ ఇది చాలా కామన్ అండి. సో, పీరియడ్స్ టైమ్‌లో ఎక్కువ సార్లుగా మోషన్ పోవాలి అనిపించడము, ఫుల్‌నెస్ ఆఫ్ రెక్టమ్‌గా అనిపించడము, కొద్దిగా బవల్ మూవ్‌మెంట్స్ ఇంక్రీజ్ అవ్వడం ఇది నార్మలే. ఎందుకు ఇది అలా అవుతుంది? పీరియడ్ టైమ్‌లో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అయినప్పుడు యుట్రస్ మీద యాక్ట్ చేసి యుట్రస్‌లో ఉన్న బ్లడ్ కిందకొచ్చేలాగా చేస్తాయి. ఇది యుట్రస్ మీదే కాకుండా ఇంటెస్టైన్స్ మీద కూడా యాక్ట్ చేసినప్పుడు కొద్దిగా ఇంటెస్టైనల్ క్రాంప్స్, మూవ్‌మెంట్స్ ఎక్కువవ్వడము. సో, కొద్దిగా ఫుల్‌నెస్ ఆఫ్ రెక్టము, ఫ్రీక్వెంట్ మోషన్ ఎళ్ళాల్సి రావడం ఇలాంటివి జరగొచ్చు. కొన్ని కొన్ని సార్లు లూజ్ డయేరియా లాగా కూడా అవ్వచ్చు. ఇంకొకటి పెల్విక్ కంజెషన్. సో, పీరియడ్స్ టైమ్‌లో పెల్విక్ కంజెషన్ అంటే కొద్దిగా బ్లడ్ సర్క్యులేషన్ అది ఇంక్రీజ్ అవ్వడం వల్ల చుట్టూ ఉన్న ఆర్గాన్స్ కూడా కొద్దిగా ఇరిటబుల్ అవ్వడము. దానివల్ల మోర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోషన్స్ ఉండొచ్చు. ఇంకొకటి ప్రొజెస్ట్రాన్ హార్మోన్. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల మనకి పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉన్నన్ని రోజులు మనకి ఇంటెస్టైన్ రిలాక్సేషన్ ఉంటది. దానివల్ల కొన్నిసార్లు కాన్‌స్టిపేషన్ రావచ్చు. ఆ హార్మోన్ ఎప్పుడైతే తగ్గిపోయిందో మనకి ఇంటెస్టైనల్ మూవ్‌మెంట్స్ పెరగడం, మోషన్ ఎక్కువ అవ్వడం జరుగుతది. ఎప్పుడు అబ్నార్మల్ అండ్ వెన్ టు కన్సల్ట్ ఎ గైనకాలజిస్ట్. సో, ఈ మోషన్స్ హెవీ పెయిన్‌తో రావడం కానీ, హెవీ లూజ్ టూల్స్‌గా అవ్వడం కానీ, పెయిన్ విత్ బ్లీడింగ్ అవ్వడం కానీ, లేదు ఎవ్రీ మంత్ పీరియడ్‌తో మీకు ఈ పెయిన్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళడం కానీ ఉన్నప్పుడు మీ గైనకాలజిస్ట్‌ని మీరు కన్సల్ట్ అవ్వండి.